ముందుగా ప్రభువునకు వందనాలు. తర్వాత అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తెలిసిందే, మన ప్రభు సిలువలో 7 మాటలు పలికారు. ఆ 7 మాటల్లో ఇది 6వ మాట సమాప్తమైనది. ప్రభు ఈ మాట పలికినప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ మాట పలికినప్పుడు మన ప్రభు పరిస్థితి ఎలా ఉందంటే, దేహంలో ఒక్క చుక్క రక్తం కూడా లేదు, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్, అసలు ఇంకా శక్తి ఏమి లేదు. కానీ అటువంటి స్థితిలో కూడా విజయపు కేక సమాప్తమైనది అని చెప్పారంటే మన ప్రభువు ఎంత గొప్పవారో అక్కడే అర్థమైపోతుంది. మన దేవుడు ఇచ్చిన పనిని సగం సగం చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సృష్టిని సంపూర్ణంగా చేశారు కాబట్టే మనం ఇంకా బతికి ఉన్నాం. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనం చరిత్రలో కలిసిపోవాల్సిందే. ఆయన అసలు ఈ మాట పలికారంటేనే గొప్ప విజయం సాధించారు. ఆ గొప్ప విజయం వెనకాల ఆయన అసలు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 49వ వచనము. సో ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే దేవుడు ఎక్కడ తన తండ్రి తనకి అప్పగించిన పనిని అసలు మర్చిపోలేదు. ఆయన గలిలయ వెళ్ళారు, సమరయ వెళ్ళారు, యెరూషలేము, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ సమయమైనా ఆయన తండ్రి చిత్తాన్ని అస్సలు మర్చిపోలేదు, తండ్రిని మర్చిపోలేదు. తర్వాత తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన అసలు ఏమేం చేస్తారు ఆయన్ని మనం ఎరగడానికి కొన్ని సూచనలు ముందుగా ప్రవక్తల ద్వారా ఇచ్చారు. మొదటిగా మోషే. దేవుడు ఒకసారి మోషేతో ఇలా ఆ కాలంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, మోషే తప్ప మరి ఎవరునూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేరు. ఎందుకంటే అప్పట్లో దేవుని మాట వింటే చచ్చిపోతారు అని ఒక రూమర్ ఉండేది. సో ఇంకా తర్వాత మోషే ఇశ్రాయేలుతో ఇలా చెప్తారు, దేవునితో మాట్లాడడానికి నా వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తాను అని చెప్పారు. ఆ ప్రవక్త మీకు నీతి మార్గమును బోధిస్తారు అని. అలానే మనం సువార్తలో చూసినప్పుడు దేవుడు నీతి మార్గాన్ని, అంటే సత్యం అంటే ఏమిటి, నిత్య జీవం ఎలా పొందుకోవాలి అని ఈ విషయాలన్నిటి మీద బోధించడం మనం చూస్తాం. తర్వాత ఆయన శిలువ శ్రమను గురించి కూడా దేవుడు సూచిస్తారు. యెషయా గ్రంథంలో ఆయన దేహము నాగటి చాళ్ళ వలె చీల్చబడిందని ఉంటుంది. కానీ ఎంత జరిగినా కూడా కీర్తనల్లో దావీదు ద్వారా ఆయన ఎముకల్లో ఒకటైనను విరిగిపోలేదు అని ఉంటుంది. వీటన్నిటినీ ఆయన సకాలంలో కరెక్ట్ టైమింగ్లో ఆయన నెరవేర్చారు. అప్పట్లో రక్షణ వాగ్దానాలన్నీ యూదులకే ఉండేది. కానీ మన దేవుడు చేసిన ఈ త్యాగం వల్ల ఆయన మనతో మీరు నా జనులు, ఆయన యూదుల్ని, గ్రీసు దేశస్తులను, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికన్స్ మనందరినీ ఏకం చేశారు. కాబట్టి క్రైస్తవ్యంలో ఎటువంటి భాగాలు లేవు, అందరూ ఒక్క శరీరమై ఉన్నారు, ఒక్క శరీరంలో అవయములై ఉన్నారు. ఆయన చేసిన ఈ త్యాగం వల్ల తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉన్న గోడ బద్దలైంది. ఆదాము హవ్వ కాలంలో వాళ్ళు చేసిన పాపం వల్ల అప్పట్లో దేవునితో మనకున్న సహవాసాన్ని కోల్పోయాం. ఆ సహవాసం మళ్ళీ తిరిగి రావాలంటే పరిశుద్ధుని రక్తము చిందింపబడాలి. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు. మోషే వీళ్ళందరూ ఉన్నా వీళ్ళెవరూ పరిశుద్ధులు కారు.
సో పరిశుద్ధిని రక్తం చిందింపబడాలంటే దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించారు. ఆ పంపించిన పర్పస్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చారు. ఆయన ఎంతోమంది పాపాలు మోసారు, శాపాలు మోసారు, వీటన్నిటిని మోసారు. కానీ ఎక్కడ ఆయన తన ఏకాగ్రతను కోల్పోలేదు, తన డిటర్మినేషన్ను కోల్పోలేదు. చివరి వరకు ఆయన కొనసాగారు. సో మనం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన దేవుడు కన్సిస్టెంట్గా స్థిరంగా కొనసాగారు. కాబట్టి మరణపు ముళ్ళును ఆయన విరిచారు. ఇంకా మనం మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ భూమి మీద మంచి భక్తి చేస్తే, దేవుడు చెప్పిన మాటలను మనం చేస్తే పరలోకానికి మనం వెళ్తాము. మన ప్రార్థనలు కూడా పరలోకానికి చేరుతాయి అని ఆయన ఈ త్యాగం ద్వారా మనకి ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, ఇదంతా అయిపోయింది. ఇంకా మనం ఏం చేయక్కర్లేదని అనుకుంటాం. కానీ మార్కు సువార్త 16వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మనకు సువార్త అనే బాధ్యతను అప్పగించి వెళ్ళారు. సువార్త చెప్పడం అంటే చాలామంది అది సేవకులు లేకపోతే మిషనరీస్కే మాత్రమే అంటారు. లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఉజ్జీవం అని చెప్పి బ్యాగ్స్ ఇవన్నీ సర్దుకొని వేరే ఊళ్ళో వెళ్ళి చెప్పడం కాదు సువార్త అంటే. సువార్త అంటే అసలు మెయిన్ పర్పస్. సపోజ్ మనం దారిలో వెళ్తున్నాం, మిమ్మల్ని ఎవరైనా నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే మీరేం చెప్తారు? ఆశీర్వాదం అని మాత్రం చెప్పమాకండి. ఓకే, కానీ అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మార్గాన్ని సిద్ధపరిచారు. ఆయన చేసిన త్యాగం వల్ల పరలోకానికి మార్గం సిద్ధపరచబడింది. మన ప్రార్థనలు కూడా ఆ మార్గంలో సురక్షితంగా దారి తప్పిపోకుండా ప్రభువుని చేరతాయి. ఇంకా మరణకరమైన పరిస్థితిలో కార్యాన్ని సర్వసమాప్తం చేసిన దేవునికి నిత్యము మహిమ కలుగును గాక.